నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు గవ్వ ప్రశ్నాశాస్త్ర నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. గురుగారు 2023వ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో రెండవదైన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? గవ్వ పంచాంగం ద్వారా వారి జాతకం తెలుసుకోవచ్చు అంటారా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వృషభ రాశి వారికి 2023వ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలం, వచ్చినటువంటి ఫలితం ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. ప్రత్యేకించి 2023వ సంవత్సరం అంటే కూడా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరిస్తే వచ్చేటువంటి అంకె కూడా 7. ఇది కూడా కేతు సంబంధమైనటువంటి ఫలితం. ఈ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. వృషభ రాశి వారికి యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయా, అనుకూలవంతంగా ఉందా లేదా అంటే మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ వ్యయాలు మాత్రం సమానమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం తప్పనిసరిగా వృషభ రాశి వారు శ్రద్ధ చూపెట్టవలసిందే. ఎంతో కాలంగా శరీరాన్ని, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం, లేదా శరీరంలో ఉన్నటువంటి ఒక చిన్న సమస్యని నిర్లక్ష్యం చేయటం కారణంగా అది ఇబ్బందిగా పరిగణించేటువంటి అవకాశం సంవత్సరం మధ్యం వచ్చేటప్పటికి, అంటే సుమారుగా జూన్ జూలై మాసాలు వచ్చేటప్పటికి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. శస్త్రచికిత్సలు కూడా జరగడానికి అవకాశం, సంభావ్యత ఉన్నటువంటి కాలంగా మనం భావించవచ్చు. శత్రు సంబంధమైనటువంటి విషయాలు, మన దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, మనకు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళే ప్రత్యర్థులుగా మారటానికి, వ్యక్తిగతమైనటువంటి పరువు ప్రతిష్టలను ఇబ్బంది పెట్టడానికి కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, విలువైనటువంటి వస్తువుల్ని, డాక్యుమెంట్స్ని తీసుకెళ్తున్నప్పుడు జాగరూకత ఉండవలసినటువంటి పరిస్థితి. అవి పొరపాటున థ్రిఫ్ట్ అవటం, ఎవరైనా దొంగిలించటం, ఎక్కడైనా పోగొట్టుకోవటం, విలువైనటువంటి వస్తువుల తాలూకు విషయంలో ఏవైనా ఇబ్బందులు సంభవించేటువంటి సంభావ్యత కూడా వృషభ రాశి వారికి ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఒకవైపున్న, ఆదాయానికి మించి ఖర్చు చేయటం, శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని ముందుగా గుర్తించలేకపోవటం, మాసాలు సంవత్సరాలు గడిచినటువంటి తర్వాత ఆ చిన్న సమస్య కాస్త పెద్దదిగా అయిపోవటం, దీని కారణంగా వైద్య సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా వీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం. ఒకానొక సందర్భంలో, ఒకానొక దశలో వారు చేస్తూ ఉన్నటువంటి వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఈ విషయంలో డిప్రెషన్కి గురైపోయి నేను ఈ స్థితిలో ఉండగలనా, ఇది చేయగలనా అన్నటువంటి మానసికమైనటువంటి సందిగ్ధకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాలు ఒకవైపు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కేతు సంబంధమైన ఫలితం. ప్రత్యేకించి కొంతకాలం అంగారకుడు కుజుడు, రాహు సంబంధమైన స్థితిగతులు ఈ వృషభ రాశి వారికి కాస్త యోగించనటువంటి పరిస్థితిగా ఉండటం వల్ల ఈ విధమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా వృషభ రాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? భార్యాభర్తల మధ్య అనుకూల కొత్త కోసం ప్రయత్నం చేయవలసింది. అకారణంగా భర్తతో మీకు విరోధం రావటం, మూడవ వ్యక్తి అంటే తెలియనటువంటి వ్యక్తుల పరిచయాల వల్ల, ఫోన్ కాల్ వల్ల అనుమానం కలగటం, అపార్థాలకు తావిచ్చేటువంటి పరిస్థితి ఉండటం, ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జీవిత ధర్మపత్ని అయినటువంటి మీరు మీ భర్తకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఏవైనా మీకు తెలిసినప్పుడు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి తప్ప అపార్థాలు, అపోహలకి తావిచ్చేటువంటి పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, వీరికి కానీ, కుటుంబంలో యజమాని స్థానంలో ఉన్నటువంటి భర్తకు కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు, స్త్రీ సంబంధమైనటువంటి అనారోగ్యం, హార్మోన్స్కు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిద్ర, ఆహారం, సరైనటువంటి వ్యాయామం, యోగా సంబంధమైనటువంటి పద్ధతులు, వీటన్నిటిని కూడా క్రమం తప్పకుండా చేయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏర్పడబోతూ ఉన్నటువంటి ఇబ్బందిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి సంఘర్షణకు ఎక్కువగా గురి కాకుండా ఉండటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, కోపం పెరగటం, ద్వేషం పెరగటం, అకారణంగా మనం అపార్థం చేసుకోవటం, వీటి వల్ల
కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి అవకాశాలు గోచరిస్తాయి. ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది? ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి, బదిలీల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త కష్టమైన 1కి 2 సార్లు వాళ్ళ యొక్క ప్రయత్నం మీద గట్టి ప్రయత్నాన్ని చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు. అయితే సహచరులతో విరోధించటం అంటే మనతో పాటు పనిచేస్తూ ఉన్న కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులతో అకారణంగా విరోధం రావటం, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా మనకు పేరు రానివ్వకుండా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారేమోనన్నటువంటి పరిస్థితులు. అయితే సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు, కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు మీ మాటను నమ్మటం, మిమ్మల్ని విశ్వసించటం ఇదన్నీ చేస్తారు. కాకపోతే మీరు చేస్తూ ఉన్నటువంటి పనికి పేరు రాకుండా ఇతరులు, సహచరులు సహాయ నిరాకరణ చేయటం వల్ల చేసేటువంటి ఉద్యోగంలోనూ, మీరు చేసేటువంటి పనుల్లోనూ కాస్త ఏదో తెలియనటువంటి నిరాశ, నిస్పృహకు అంటే ఒక రకమైనటువంటి ఐడెంటిటీ క్రైసిస్ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం. అంటే గుర్తింపు కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా మనకు సరైనటువంటి గుర్తింపు రావట్లేదు. మనకంటే తక్కువ వాళ్ళు, పని చేయనటువంటి వాళ్ళకు కూడా గుర్తింపు లభిస్తుంది. మనల్ని మాత్రం సహచరులు సహాయ నిరాకరణకు గురిచేసి ఇబ్బందులకి గురి చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయేమోనన్నటువంటి ఆలోచనలు రాహు సంబంధమైనటువంటి మాయ వల్ల జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎలా ఉండబోతోంది గురుగారు? వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అకారణంగా వారికి వచ్చేటువంటి ఆలోచన అంటే కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతాం, చేస్తున్నటువంటి వ్యాపారంలో కొత్త మార్పులు ఏవైనా చేద్దాం, ఇతరులకి కొన్ని విషయాల్లో ఆకస్మికంగా లాభం వచ్చింది, ఆ వ్యాపారం మనం కూడా చేస్తే లాభం వస్తుందన్నటువంటి ఉద్దేశంతో కొత్త వ్యాపారంలోకి వెళ్ళేటువంటి ఆలోచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి చెప్పొచ్చేది ఏంటంటే 2023వ సంవత్సరంలో మీ కెరియర్ అద్భుతంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పటి వరకు మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి వృత్తి, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మార్పులు చేసుకోండి. కానీ మీకు సంబంధం లేనటువంటి కొత్త వ్యాపారంలోకి, కొత్త వృత్తిలోకి వెళ్ళటానికి ఇది సరైనటువంటి సమయంగా కాదు. ఒకవేళ అది యోగిస్తే అద్భుతంగా యోగించవచ్చు. ఇది కేతు సంబంధమైనటువంటి విచిత్రవంతమైనటువంటి ఫలితం కాబట్టి వీలైనంత వరకు కూడా కొత్త మార్పులు ఏవీ కూడా చేసుకోకపోతే అద్భుతమైనటువంటి వృత్తిని, అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని, అద్భుతమైనటువంటి సంపదని కూడా మీరు చూసే అవకాశం ఉంది. అప్రయత్నంగా అంటే మీరు గొప్పగా ప్రయత్నం చేయకపోయినా సులభమైనటువంటి పద్ధతుల్లో ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు ఉన్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇప్పటి వరకు కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వీటి నుంచి లోన్ల విషయంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే మాత్రం ఈ సంవత్సరం మీ వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడి కోసం కానీ, వ్యాపారానికి సంబంధించిన స్థితిగతుల్లో కానీ, లావాదేవీల కోసం కానీ మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తే రుణ సంబంధమైనటువంటి విషయాలు సులభంగా మీకు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగా మెరుగవుతాయి. మీ వ్యవస్థల్ని మార్చుకోగలుగుతారు, కొత్త మార్పుల్ని చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాల ద్వారా, వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాల ద్వారా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగం అయితే తప్పనిసరిగా మీ జాతకంలో సూచిస్తోంది. విద్యార్థులకి అలాగే పోటీ పరీక్షలు రాసే వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే పరీక్షలకు ముందు మానసికమైనటువంటి ఆందోళన పడకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకి 7వ మాసం తర్వాత అంటే జూన్, జూలై మాసాల తర్వాత ఏవైనా పోటీ పరీక్షలు రాస్తున్నా, ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయత్నాలు కొనసాగించిన సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. వీరికి కలిసి వచ్చే రంగు ఏది గురువుగారు? వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని అనుసరించి వృషభ రాశి వారికి పొగవర్ణం, తెలుపు వర్ణం, అలాగే నీలానికి సంబంధించిన ముదురు నీలం కాకుండా లేత నీలం రంగులో ఉన్నటువంటివి, గులాబీ వర్ణం ఉన్నటువంటి వర్ణాలు, ఈ 3 వర్ణాలు ఈ సంవత్సరం అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. వృషభ రాశి వారు శుభ ఫలితాల కొరకు చేసుకోవాల్సిన పరిహారం తెలియజేస్తారా గురుగారు? ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కేతు సంబంధమైన ఫలితాన్ని మనం చూస్తాం. గోచార పరిస్థితులను బట్టి చూస్తే కొంతకాలం అంగారకుడు స్తంభించి ఉన్నాడు. రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ ఉన్నాయి. ఈ భూమండలం మీద రాహుకేతువుతో పాటు అంగారకుడికి, కుజుడికి సర్పస్వరూపమైనటువంటి దేవతా స్వరూపాలు అధిదేవతలుగా మనం చెబుతాం కాబట్టి ఈ భూమండలం మీద వీటన్నిటికీ అధిష్టాన దేవతా స్వరూపాలైనటువంటి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారు ఎప్పుడైనా శుక్రవారం పూట కానీ, మంగళవారం పూట కానీ, ఇంకా విశేషవంతమైన ఫలితం మనకు రావాలనుకుంటే అమావాస్యకు ముందొచ్చేటువంటి
త్రయోదశి చతుర్దశి పక్షం దీన్ని మాసా శివరాత్రి పర్వదినం అంటాం. ప్రతి మాసంలో కూడా ఒక మాస శివరాత్రి పర్వదినం వస్తుంది. ఈ మాస శివరాత్రి పర్వదినం నాడు శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారికి అభిషేక క్రతువులో మనం పాల్గొన్న రాహుకాల సమయంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దేవతామూర్తులకి సాధారణంగా ప్రాతకాలంలో అభిషేకం చేస్తూ ఉంటారు. అలా ప్రాతకాలంలోనూ ఉదయ సమయంలోనూ సుప్రభాత సమయంలోనూ స్వామివారికి అభిషేక క్రతువు జరగడమే కాదు, ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో రాహుకాల సమయంలో జరిగేటువంటి అభిషేక క్రతువులో మనం పాల్గొన్న జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఒకసారి దర్శించి అమ్మవారి ముఖమండపం మీద ఒక తలెత్తి పైకి చూస్తే ఒక అద్భుతమైనటువంటి రాశి చక్రం ఉంది. ఈ రాశి చక్రంలో వృషభ రాశికి సంబంధించినటువంటి వృషభం అన్నటువంటి చిహ్నాన్ని చూసిన, లేదా రాశి చక్రంలో ఉన్నటువంటి అన్ని రాశులని చూసి వచ్చిన 1 సంవత్సరం పాటు కాలసర్పాలు మిమ్మల్ని బంధించవు. రాహు సంబంధ, కేతు సంబంధ, అంగారక సంబంధ, కుజ సంబంధమైనటువంటి దోషయుక్తమైన పరిస్థితులన్నీ కూడా పరిహారమైపోతాయి. దీని కారణంగా అనవసరంగా ప్రయాణంలో ఉన్నప్పుడు విలువైనటువంటి వస్తువుల విషయంలోనూ మీరు వాటిని పోగొట్టుకునేటువంటి దొంగల వల్ల మీరు నష్టపోయేటువంటి చర్యలు అవి సమసిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో శస్త్రచికిత్స కానీ, వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదాలు కానీ తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. మీరు చేసినటువంటి రుణాలు అవి బ్యాంకులు అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవ్వచ్చు, మీరు చేసినటువంటి రుణాలు సద్వినియోగం అవుతాయి. అవి ఉద్యోగం కోసం, వృత్తి కోసం, వ్యాపారం కోసం, మీ కెరియర్ డెవలప్మెంట్కి వాటిని వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటిస్తూ మంగళవారం పూట మీకు సమీపమైన ప్రాంగణంలో ఎక్కడైనా ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టయితే స్వామివారికి దగ్గరికి వెళ్ళి ఓం స్కంధాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని 108 సార్లు చెప్పుకున్న, ఎర్ర మందార పుష్పాలు, ఎర్ర గన్నేరు పుష్పాలతో గనక కార్తికేయుడిని సుబ్రహ్మణ్యుడిని పూజించిన ఆర్థిక సమస్యలు పోతాయి, ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు, వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదాలు తప్పిపోతాయి. వృషభ రాశి వారికి వాహన సంబంధమైన విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ చేసే వారికి వాహన సంబంధమైన ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి చెప్పదగినటువంటి సూచనగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసే విషయంలో, అది కూడా సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత చేసే ప్రయాణంలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. మొత్తంగా 2023వ సంవత్సరంలో వృషభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోందో గవ్వ పంచాంగం ద్వారా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవిందం.